తప్పు చేస్తున్నప్పుడు సమర్థించే మీడియా ఉన్నంత వరకు తప్పుని ఒప్పుగా చిత్రీకరించుకోవచ్చు, అది నడిచిపోతుంటుంది. నేనైతే నిర్మోహమాటంగా ఎప్పటి తప్పుడు తప్పనినే చెప్తా. అప్పట్లో కాకినాడలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి మున్సిపాలిటీని ద్వారంపూడోళ్ళు లాక్కున్నప్పుడు అది తప్పు, అనైతికము, ఎందుకు ఈ అహంకారపూరిత ధోరణి అని మాట్లాడి అట్లాగే ఇప్పుడు మాట్లాడుతున్నా. విశాఖపట్నం అట్లాగే గుంటూరు మేయర్ స్థానాలు మనకు గెలిచిన స్థానాలే మనం గెలుచుకోవడంలో తప్పులేదు. అలా కాకుండా మన వైపుకి జనం అందరు టర్న్ అయిపోతున్నారు. రాజీనామాలు చేయించేసి కార్పొరేటర్లు అందరి చేతన ఎన్నికలు పెట్టండి. మన వైపుకి వస్తానంటున్నారు చాలామంది. రాజీనామాలు చేయించేసి ఎన్నికలకు పెట్టండి, చక్కగా నీట్గా చేసుకోండి. అలా కాకుండా అనైతికంగా వైసీపీ టికెట్ మీద గెలిచినటువంటి వాళ్ళని, ఆ గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళని అనైతికంగా మన వైపుకి తీసుకుని అదేదో ఘనంగా సాధించామని మన పత్రికల చేత డప్పు కొట్టుకున్నందువల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అనైతికం కాదా అది? ఇదే పని జగన్మోహన్ రెడ్డి చేయలేదే. నలుగురు ఎమ్మెల్యేలు నువ్వు అంటే చాలు, మేము టికెట్ ఇస్తామని ఒక్క మాట చాలు, ఉంటామంటే ఒప్పుకోలేదు అతను. అట్లాగే ఆ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటివాడే చెప్పాడు. అప్పుడు మొత్తం 75 మున్సిపాలిటీలకు గాను రెండిట్లోనే తెలుగుదేశం పార్టీ గెలిచింది. అది కూడా తాడిపత్రికి సంబంధించి ఒక్క సీట్ ఎక్స్ట్రాతో. ఆ రోజున వైసీపీ లాక్కోవడానికి ప్రయత్నించలేదు, వదిలేసింది. అట్లాగే ఇంకొక చోట కూడా వదిలేసింది. అప్పుడు ఆ రోజున లాక్కోలేదు అధికారులు. ఇంకా అతన్ని విధ్వంసకారుడు, దుర్మార్గుడు అని ప్రచారం చేసినా కూడా అతను అట్లాంటివి చేయలేదు, ఎథికల్గా వదిలేశాడు. కాబట్టి ఎథికల్ ఎవరు, అనెథికల్ ఎవరు అన్నటువంటిది ఇప్పుడు అనెథికల్ని ఎథికల్గా మన పత్రికల్లో రాసుకొస్తున్నాం. అప్పుడు ఎథికల్గా చేసిన దాన్ని కూడా అనెథికల్గా రాసుకొచ్చినటువంటి దౌర్భాగ్యం ఉంది. కాకపోతే నడుస్తుంటే మన రాష్ట్రంలో మంచిని చెడుగా, చెడుని మంచిగా చిత్రీకరించేటటువంటి మీడియా హైదరాబాద్లో కూర్చుని ఈ రాష్ట్రం గురించి తప్పుడు ప్రచారం చేస్తూ గొప్పగా అయిపోతుందని ఒకళ్ళ హయాంలో, నాశనం అయిపోతుందని ఒకళ్ళ హయాంలో ప్రచారాలు చేసుకొస్తున్నంత కాలం ఆంధ్రాకి ఇలాంటి పరిస్థితి తప్పదు.